ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు నా చూపును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా నోటి మాటని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా హృదయాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా చేతులు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను? ఏదో ఒక తప్పు జరుగుతుందన్న చూపు ద్వారా కానీ, హృదయం ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ ఏదో పాపం లొంగిపోతున్నానన్నా, నేను బాప్తీసం తీసుకొని కూడా ఎందుకు నేను బలవంతుడిగా ఉండలేకపోతున్నానన్నా, నేను ఏదో ఒక పాపానికి లొంగిపోతున్నానన్నా అంటారు. కారణం చెప్పనా? నువ్వు బైబిలు చదవట్లా, ఆ చదివింది హృదయంలో నింపుకోవట్లా, వాటిని ధ్యానించట్లా. పిల్లలు ఆలోచించండి, మనం మొట్టమొదటగా పాడైపోవటానికి హృదయమే టార్గెట్. హృదయము అటు మంచికైనా పాపానికైనా కేంద్రస్థానం ఇదే. దుష్టుడు టార్గెట్ కూడా ఇక్కడే. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, హృదయంలో వాక్య ధ్యానం ఉన్నప్పుడు ఆత్మకు దేవుడు బలం వచ్చింది. అంటే దేవుడు ఆత్మ అంటే ఉండిద్ది. అంటే ఈ ఆత్మను దేవుడు ఆత్మ ఆవరించండిద్ది అన్నమాట. హృదయంలో వాక్యం ఉంటే ఆత్మకు బలం వచ్చేసిద్ది. ఆత్మకు ఎప్పుడైతే దైవశక్తి కలిగి ఉండిద్దో అప్పుడు శరీరాన్ని పాపమంటకుండా లోపరుచుకునే శక్తి వచ్చేసిద్ది అన్నమాట. అందుకే హృదయములో వాక్య ధ్యానం జరగకపోతే నీ ఆత్మకు దైవబలం ఎలా ఉండిద్ది కదా. అందుకే వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? ఆత్మచేత శరీర క్రియలు చంపేయండి అంటాడు. ఆత్మచేత శరీర క్రియలు చంపాలంటే ఆత్మ దేనికి కలెక్షన్ ఉందంటే హృదయానికి. హృదయము దేనికి కలెక్షన్ ఉండాలి? వాక్యానికి. వాక్యం మీద మన హృదయం లేనప్పుడు, ఈ హృదయం లోకం మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా పవిత్రంగా ఉండగలవు? నువ్వు ఎలా నీతిగా ఉండగలవు? నువ్వు ఎలా తప్పు లేకుండా నీతిగా ఉండే శక్తి సామర్థ్యం నీకు ఎలా వచ్చింది? పాపంలోకి లేకుండా నీ చూపుని, నీ హృదయాన్ని, నీ దేహాన్ని, నీ అవయవాలని మరి లోపరుచుకునే శక్తి ఆత్మకి ఎలా వచ్చింది చెప్పు? అందుకే పిల్లలు, హృదయము బహు ఘోరమైంది, మోసకరమైనది, వేదగలిది, కపటమైనది. కనుక ఆ హృదయంలో వాక్యం ఉంటే పవిత్రంగా ఉండిద్ది, యథార్థంగా ఉండిద్ది, నీతి న్యాయాలు అనుసరించేలాగా ఆత్మకు దైవ బలం ఇచ్చి ఆ ఆత్మతో శరీరాన్ని పాపం అంటకుండా లోపరుచుకునే శక్తినిచ్చేద్ది. కనుక హృదయంలో వాక్యం నింపుకో, ఆత్మకు దేవుడి బలం వచ్చింది. అప్పుడు ఆత్మ చేత శరీర క్రియలు చంపేస్తావు. అప్పుడు తప్పు చేయలు. కనుక ప్రార్థనలో పట్టుదల కలిగుండు, వాక్యం దేవరత్నం ధ్యానించు, దాని ప్రకారం బ్రతకడానికి సిద్ధపడు. అప్పుడు హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఆత్మకు దేవుడి బలం వచ్చింది. ఆత్మ అంతా కూడా ఎలా ఉంటుంది తెలుసా? వాక్యంతో నిండిపోయి ఉంటుంది అన్నమాట. దైవాత్మతో మన ఆత్మ యాంటీ ఉండిద్ది. అప్పుడు తప్పుడు ఆలోచనలు రాకుండా మన శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి వచ్చింది. కనుక హృదయంలో వాక్యం ధ్యానించిన ఆయన ఖచ్చితంగా మీరు జయిస్తారు. సహోదరులారా, సహోదరులారా.